ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మీరో నేనో లేకుంటే బాధితులు మాట్లాడితే అది వేరు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి పనితీరు బాగాలేదు, ఈరోజు పోలీస్ శాఖ సరిగ్గా నడవడం లేదంటే ఆ మచ్చ ఎవరికి వస్తుంది? రేవంత్ రెడ్డి గారికి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే తన దగ్గర హోంశాఖను దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు తెలుసా? రేవంత్ రెడ్డిపై తిరగబడతా ఉన్నారు. దేనికోసం తిరగబడతా ఉన్నారు? అసలు ఏ వ్యవస్థ కోసం తిరగబడతా ఉన్నారు అంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి. ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉండడం వల్ల, నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు అందరూ నిరసన చెందారు. వాళ్ళందరూ అసంతృప్తికి గురయ్యి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. తిరుగుబాటు చేస్తే తెలంగాణ వ్యవస్థని సర్వం కుప్పకూల్చిండు రేవంత్ రెడ్డి అనుకుని ఒకరు మాట్లాడతారు. ఆయన రేవంత్ రెడ్డిలా కాదు, బకాసురులాగా తెలంగాణని దోచేస్తా ఉన్నాడని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటూ రేవంత్ రెడ్డి పైన ఓ నింద ఆరోపణలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీసుకురావడము. ఇక వరంగల్ పరంగా చూసుకుంటే వాళ్ళేమో భీకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ మహబూబాద్ జిల్లా రామచంద్ర నాయక్ గారు ఏమంటారంటే మహబూబాద్ జిల్లాలో గంజాయి వాడకం బాగా పెరిగిపోయింది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీరే వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ మా కురివి నర్సులకు పెట్టడానికి చిన్న టౌన్లలో కూడా గాంజా కన్జంప్షన్ బాగా పెరిగిపోతా ఉంది. మరి గతంలో కల్టివేషన్ అయ్యేది కానీ కన్జంప్షన్ తక్కువ ఉండేది. ఇప్పుడు కల్టివేషన్ కావట్లేదు మన ఏరియాలో, కానీ కన్జంప్షన్ పెరిగింది. దాని మీద కొంత మరి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి కోరుతూ, అంటే ఏమన్నా తెలుసా, గతంలో ఉన్నప్పుడు కన్జ్యూమ్ కూడా తక్కువనే ఉండే, కల్టివేట్ కూడా తక్కువనే ఉండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని అరికట్టిండు. ఇప్పుడు నేనేమైనా కొత్తగా వెళ్ళాను ఇక్కడ బరాబర్ రామచంద్ర నాయక్ గారు మాట్లాడిన ముచ్చటే కదా. అయితే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండే, పోలీస్ శాఖ అనేది బ్రహ్మాండంగా పనిచేసింది. పోలీస్ శాఖ వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ అడవుల్లో ఏది ఉన్నా కూడా వాళ్ళు రూల్స్ తగ్గట్టుగానే వాళ్ళు నడుచుకున్నారు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించారు. అయితే ఈయన ఏమంటాడు, ఓ లెక్కని చెప్పాలంటే కేసీఆర్ గారే గ్రేట్, గత ప్రభుత్వమే గ్రేట్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు కన్జ్యూమ్ ఎక్కువ పెరిగింది, అంటే గంజాయిని సేవించడం కూడా పెరిగింది, గంజాయి కల్టివేషన్ కూడా పెరిగింది. ఇక్కడ మహబూబాద్లో దీని పోలీసులు ఎందుకు ఫోకస్ పెడతలేరు, ఎందుకని దాన్ని తీసుకోవడం లేదు, ఎందుకని దీనిపైన స్పెషల్ ఫోకస్ ఎందుకు పెట్టట్లేదని రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అర్థం కావాలి, మా రేవంత్ రెడ్డి వేస్ట్ అన్నట్టుగా ఆయన అన్నట్టుగానే ఉంది ఇక్కడ ఒక లెక్కన. అంత వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాన్ని యాద్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం గురించి చెప్పినప్పుడే అర్థమైంది అక్కడ వ్యవహారం ఏందో. గతంలో అక్కడ ఎవరు ఉండే, ఈయనకు అగెనిస్ట్గా శంకర్ నాయక్ ఉండేది. శంకర్ నాయక్ గారు ఆనాడు ఉన్నప్పుడు అంత బాగానే ఉండేదట, అక్కడ అంత బాగానే ఉండేదట. కానీ ఇప్పుడే అంత చెడదొబ్బింది అని చెప్తా ఉన్నాడు. మరి ఎమ్మెల్యే అయినే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. మరి గంజాయి సాగు ఎట్లా జరుగుతుంది అక్కడ? మోస్ట్లీ యువత కానీ ఎవరైనా కానీ ఎట్లా గంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారనే దానిపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టలేరా? ఒక లెక్కని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గంజాయిని ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎట్లనో చెప్తా వినండి. కొన్ని రోజుల క్రితము మన హైదరాబాద్ ఒక ల్యాబొరేటరీలో భారీగా 12 క్వింటాల పైన గంజాయిని ఓ ముంబై ఈగల్ ఫోర్స్ పట్టుకోవడం జరిగింది. కానీ మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఒక్కరు పట్టుకోలే. టాస్క్ ఫోర్స్ కానీ, మన ఈగల్ టీం కానీ, మన పిచ్చికర టీం కానీ, ఏది కానీ ఏ టీం పట్టుకోలే. ఓన్లీ మహారాష్ట్ర ముంబై నుంచి వచ్చిన ఈగల్ ఫోర్స్ మాత్రం పట్టుకున్నది. అదేవిధంగా ఏపీ నుంచి కూడా వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా పట్టుకున్నారు. కానీ తెలంగాణలో ఉన్న పోలీసు వాళ్ళు సోషల్ మీడియాని అరెస్ట్ చేసుడు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా పైన కేసులు పెట్టుడు, ఇది తప్ప దొంగలను కానీ గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కానీ పట్టుకోవడం ఎప్పుడో మానేసింది కదా. వాళ్ళ రూల్స్ని వారు మర్చిపోయారు, వాళ్ళ యొక్క చట్టాలని వాళ్ళు మర్చిపోయారు. కాంగ్రెస్ చెప్పిందే మాటినాలే. వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే, ఈరోజు మండల అధ్యక్షులు ఉంటారు కదా, ఈరోజు మండల అధ్యక్షులు కూడా అసూయ పడేటట్టుగా వీళ్ళు మండల అధ్యక్షుల కన్నా గొప్పగా వీళ్ళే పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. అయితే కేసీఆరే గొప్ప, ఆయన పాలనే బాగుంది, మా రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు అని చెప్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు. దేనికోసం చెప్తా ఉన్నారు? అసంతృప్తికి గురయ్యారు. ఈ రోజు వాళ్ళు రాబోయే రోజుల్లో గెలిచే అవకాశం లేదు, ఎక్కడ కూడా ఏ లెక్క కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం దివాళా తీసే కార్యక్రమం దిశగా ఉంది తప్ప ఏది కూడా లేదు. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదని వాళ్ళ ఎమ్మెల్యేనే అంటున్నాడు. ఇక్కడ మనం కొత్తగా అనాల్సిన అవసరమే లేదు.